కాబట్టి ఇక వాక్యభాగం చాలా ప్రాముఖ్యత కలిగిన వాక్యభాగంగా రాయబడుచుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఏ విధంగా స్వీకరించాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా నువ్వు అంగీకరించవలసిన వానిగా ఉన్నావో, ఈ యొక్క వచన భావం అనేది మనకు తెలియబడుతుంది. కనుక మార్కు సువార్త 4వ అధ్యాయము 1-20 వచనం వరకున్న ఈ వాక్య భాగములు విత్తువాని యొక్క ఉపమానం అయినప్పటికీ, ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును నీ హృదయములోనికి నువ్వు స్వీకరించాలో తెలియజేయబడుతుంది. కాబట్టి ముందుగా మనం నేర్చుకున్నాం ఎటువంటి యొక్క నేలను పోలిన వారుగా ఉండాలి. ఏ రకమైన నేలను నేను అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దానికి 4 జవాబులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 4 జవాబుల్లో మనం గతించిన వారంలో మనం నేర్చుకున్నాం. ఒకటి 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుచు త్రోవ పక్కన పడిన నేల.